హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్టిఫై మీ. ఈ వీడియోలో నేను మీకు AWS ఎగ్జామ్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ మనం ఎలా బుక్ చేయాలో దీంట్లో కంప్లీట్ ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకు పూర్తి ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ aws.training/certification అని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీది బిల్డర్ ఐడి అయితే ఇక్కడ బిల్డర్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్ అకౌంట్ అయితే ఇక్కడ పార్ట్నర్ అకౌంట్తో మీరు క్రెడెన్షియల్స్తో సైన్ ఇన్ అవ్వాలి. సో నాదైతే బిల్డర్ ఐడి, సో నేను బిల్డర్ ఐడి పైన క్లిక్ చేస్తున్నా సైన్ ఇన్. మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ క్యాప్చా అడుగుతుంది కాబట్టి క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నా. తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే సైన్ ఇన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా అకౌంట్లోకి అయితే సక్సెస్ఫుల్గా సైన్ ఇన్ అయిపోయింది. సో ఇక్కడ గో టు యువర్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే కొట్టేసేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్ బోర్డు, ప్రొఫైల్, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ హిస్టరీ, సర్టిఫికేషన్స్, బెనిఫిట్స్, డిజిటల్ బ్యాడ్జెస్. మనం ఎగ్జామ్ బుక్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి షెడ్యూల్ అండ్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బుక్ చేయాల్సిన ఎగ్జామ్ CLF కాబట్టి ఇక్కడ CLF అని సెర్చ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జామ్ ఆథరైజ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఆథరైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతవరకు క్లిక్ చేయనట్లయితే ఆథరైజ్ తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్, ఇప్పుడు నాకు ఏ విధంగా అయితే చూపిస్తుందో ఆ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనము ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, మీరు ఏదైనా ఒక సెంటర్, అదే టెస్ట్ సెంటర్లో వెళ్ళి ఎగ్జామ్ ఇవ్వాలి అనుకుంటే ఇది చూస్ చేసుకోవాలి, ఇన్ పర్సన్ అంటే టెస్ట్ సెంటర్. లేదా మీరు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మీకు ఎక్కడ వీలుంటుందో రిమోట్గా కూర్చొని మీరు ఎగ్జామ్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఆన్లైన్ విత్ ఆన్ వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇంట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా కాబట్టి ఆన్లైన్ విత్ ఆన్ వ్యూ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ ఒకసారి చదువుకొని తర్వాత నెక్స్ట్ వెళ్ళండి. ఎగ్జామ్ తీసుకోవడానికి ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ది ఎగ్జామ్. మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలి, కొరియానా, ఫ్రెంచ్, ఇండోనేషియన్, ఇటాలియన్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు బై డిఫాల్ట్ ఇంగ్లీషే కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ ఎలా పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ మనము అగ్రీ చేయాలి. అన్నీ అగ్రీ చేసిన తర్వాత మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసేయండి అగ్రీ. ఇక్కడ మీతో ప్రాక్టర్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీషా, ఫ్రెంచ్, జపనీసు. సో నాకు బై డిఫాల్ట్ ఇంగ్లీషే కావాలి. సో నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. Asia, Kolkata. Yes, that is right.
ఇక్కడ మనము ఏ రోజు మనకి ఎగ్జామ్ కావాలి, జూన్లో అయితే మనం చూసినట్లయితే ఓన్లీ 30 అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్. సో నాకు ఈ ఎగ్జామ్ జూలైలో కావాలి. సో జూలైలో అవైలబుల్ టైమ్స్ నాకు జూలై 5th అయితే ఓకే. సో 5th పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ టైమ్స్ కొట్టినట్లయితే ఇక్కడ చూడండి టైమ్స్ ఎన్ని అవైలబుల్స్ ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్నింగ్ 9 AM ఈ ఎగ్జామ్ కావాలి. సో 9 AM పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 9 AM ఎగ్జాము, 8:30 చెక్ ఇన్ టైము. అదేంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనము బుక్ దిస్ అపాయింట్మెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఫ్రైడే జూలై 5, 2024, చెక్ ఇన్ టైం 8:30, ఎగ్జామ్ స్టార్టింగ్ టైం వచ్చిందో 9 o'clock. సో 9 AM, హాఫ్ అన్ అవర్ ముందు అయితే మనము చెక్ ఇన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు CLF AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్. ఇక్కడ ప్రైస్ చూసినట్లయితే టోటల్ $118. సో మనం పేమెంట్ చేయాలి. ప్రొసీడ్ టు చెక్అవుట్. ఇక్కడ చూసుకోండి టోటల్ $118. మీ దగ్గర ఏదైనా ఓచర్ కోడ్ 50% ఓచర్ కోడ్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర 100% ఓచర్ కోడ్ ఉన్నా అప్లై చేయొచ్చు. అప్పుడు మీకు ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు 50% ఓచర్ అప్లై చేసినట్లయితే మీకు హాఫ్ అమౌంట్ అయితే తగ్గుతుంది. సో ఇక్కడ ఓచర్ అనేది ఉంటే అప్లై చేసి ఎంటర్ చేసి అప్లై అని క్లిక్ చేయాలి. నేను ఎంటర్ చేసింది ఇన్వాలిడ్. జస్ట్ ఏదో ఊరికి అలా మీకు చూపించడం కోసం నేను ఓచర్ కోడ్ని ఎంటర్ చేశాను. సో ఓచర్ కోడ్ అప్లై చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఓచర్ కోడ్ లేనట్లయితే టోటల్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీ పేమెంట్ టైప్ ఏంటి. ఇక్కడ మీ కార్డుని బట్టి సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత మీకు మెయిల్ వచ్చేస్తుంది. తర్వాత ఈ AWS అకౌంట్లో కూడా మీరు చూసుకోవచ్చు మీ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్, ఎప్పుడు బుక్ అయింది, ఎప్పుడు ఎగ్జాము, దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ ప్రాసెస్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే బుకింగ్ చేయడంలో కానీ ఓచర్ అప్లై చేయడంలో కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదా నా మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి మీరు మెయిల్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.